అట్లా ఈపుకట్లే అలాంటి వాళ్ళం కాదు మనవా. ఆ? నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి వేడుకో, మాయమైదును. నిజంగానే అయిపోతావా? అవును. నీ మాయమైపోయిందేదో చూసినలేదమ్మా స్వామి. గణమతులేరు తండ్రి మహాన్ బాబా, నీవు ఇప్పుడే మాయమైపో స్వామి. నేను ఇప్పుడు చూసిన తండ్రి, నువ్వు మాయమైపోతే నీకు టెంకాయ కొడతా తండ్రి. నిజమే కదా రే స్వామి. గణమతులేరు తండ్రి మహాన్ బాబా, ఎక్కడ వెళ్ళిపోయినావు నాయన? ఇప్పుడే ప్రత్యక్షంగా స్వామి, మళ్ళీ ఎప్పుడు చూస్తాను అయ్యా? చూస్తువే మనవా. చూస్తే వెనకాల దాక్కుంటులే నైనా. మనవా ఇంత 100 సార్లు అయితే నేను. అలా కాదు మనవా, ఇంత వేళ సమయంలో అంత దూరం పోయి వచ్చి లేట్ అవుతుంది, నేను వెనకాల ఉండాలి. దేవుడా నువ్వా? అవును. అయితే నీ నిజ స్వరూపం చూపించా? ఏ రూపం చూపించమంటావు మనవా? ఏమన్నా బిర్రపిత్తుల రూపం చూపించావా? ఒక్క రూపం చూపించావా? అలాగే. ఏ తబలితా ఫోన్ చేసినట్టుందివా? ఓహోయ్ కాటమరాయిడా కదిరి నర్తుంగుడా, హై కాటమరాయిడా కదిరి నర్తుంగుడా, ఏటైనా ఏటగాడు నిన్నేను మీతురా, ఏటైనా ఏటగాడు నిన్నేను మీతురా. దేవుడా పాట అందరికీ తెలిసిలే. గోండా బాండా 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 వాడు 100 రూపాయలు మెట్లు వేసుకుని 600 రూపాయలు మెట్లు దంకిపోయినాడు. మళ్ళీ ఇటుకొచ్చి నేను గోండా బోండా దేవుడు ఎట్లా ముందు చెప్పు ఇంకా చెప్పు ఇంకా మన కళ్యాణ పెళ్ళికి ఎవరు పెళ్ళికి మనం ఇద్దరు మనం అది కూడా చెప్పు. తాత బుద్ధులే మానాలు తీసేదానికి పుట్టాము. కళ్యాణ మనకు మా భార్య మేము కళ్యాణ మనకు మిల్లి చెప్పుడు మర్చిపెట్టి అవి ఎత్తుకొచ్చుకున్నా. అవి వల్ల 10 మంది సభలో చెప్పి రత్నకు ముందే వేస్తామన్నా. అది 100 రూపాయలు చెప్పులు వదిలేసి 600 ఇంకా చెప్పు 3000 అని. పాప అదరా పదరా వంగినాడు. మెట్లు ఎత్తుకుందామని ఆడవాళ్ళది ఒకటి మగవాళ్ళది ఒకటి ఎత్తుకుని వచ్చేసినాడు. ఇంటికాడివి 1.5 గంట సాలిచ్చేయి. మెట్ల గురించి ఎవరైనా అడిగిరి నిన్న? మెట్ల గురించి మర్చిపో. ఏ బోండా ఏంటండి? తలారి ప్రజ్వాల్ వెళ్ళిపో నువ్వా. ఆహా అత్త కూతుర్లిద్దరాని